1997లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 480 మంది స్కూల్ అసిస్టెంట్స్ సెలెక్ట్ కాబడ్డారు. అందులో 222 మంది తెలంగాణకు అలాట్ అయ్యారు. వాళ్లకు ఈ యూనిఫైడ్ సర్వీసెస్ సంబంధించిన డిస్ప్యూట్కు సంబంధం లేదు కాబట్టి వాళ్ళకు నేరుగా ప్రమోషన్స్ ఇవ్వాలి అని చెప్పి ప్రధానమైన ప్రశ్న ఈరోజు వారు వేయడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు అధ్యక్ష, మనము స్కూల్ అసిస్టెంట్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనం జిఓఎంఎస్ నెంబర్ 40 ద్వారా 7/2/1992 నుండి మొన్నటి వరకు జరిగిన అన్ని నియామకాలలో కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టును డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్గానే భావించడం జరిగింది. దాన్ని ఎప్పుడు కూడా మనం జోనల్ పోస్ట్గా భావించలేదు. మీరు ఇచ్చిన ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరిస్తే దాన్ని జోనల్ పోస్ట్ అని చెప్పి సమాచారం ఇచ్చారు అన్నారు. మరి జోనల్ పోస్ట్ అని సమాచారము ఎవరిచ్చారో నాకు తెలియదు, కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అనేది 1992 నుంచి ఇప్పటి వరకు కూడా డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్గానే పరిగణించబడుతున్నది. ఆ సమాచారం ఎవరైనా ఇచ్చి ఉంటే అది తప్పుడు సమాచారం. నెంబర్ 1. నెంబర్ 2, ఆనాడు 1997లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అనేది జోనల్ క్యాడర్ పోస్ట్ అని నోటిఫై చేయబడలేదు. కాబట్టి నేను ఆ నోటిఫికేషన్ కూడా తెచ్చాము. ఇది ఈ ప్రశ్న, ఈ అనుమానం అందరిలో ఉందనే ఉద్దేశంతో ఆ నోటిఫికేషన్ కూడా మా దగ్గర ఉంది. ఆ నోటిఫికేషన్లో ఎక్కడ కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఈజ్ ఏ జోనల్ క్యాడర్ పోస్ట్ అని మెన్షన్ చేయబడలేదు. అయితే ఆ ఆర్టీఐ ద్వారా వచ్చిన సమాచారం మాత్రము కొంత తప్పుగా ఉన్నట్టుగా మీరు చెప్పినట్టు మీరు ఏదో ఆర్టీఐ రెఫరెన్స్ కూడా ఇచ్చారు. దాని ప్రకారం అది తప్పుడు సమాచారంగా నేను భావిస్తున్నాను. కావాలంటే ఆ నోటిఫికేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు మనం జియో నెంబర్ 538 ద్వారా కామన్ సీనియారిటీ లిస్ట్ తయారు చేసి 2015 వరకు కూడా గవర్నమెంట్ స్కూల్స్లలో, జిల్లా పరిషత్ స్కూల్స్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా ప్రమోషన్స్ ఇస్తూ వచ్చాం. దీనిపైన కొంతమంది హైకోర్టుకు వెళ్తే హైకోర్టు జిఓఎంఎస్ 538 కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ ఎస్ఎల్పి కింద సుప్రీంకోర్టు కూడా వెళ్తే సుప్రీంకోర్టు కూడా 30th సెప్టెంబర్ 2015లో ఒక ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తూ 538 జీవోను హైకోర్టు కొట్టివేసిన దాన్ని అప్హెల్డ్ చేయడం జరిగింది. చేస్తూ వాళ్ళు మనకు రాష్ట్రాలకు ఒక వెసులుబాటు కల్పించారు. ఒకవేళ మీరు యూనిఫైడ్ సర్వీసెస్ చేయాలనుకుంటే మీ రిక్రూట్మెంట్స్ అన్ని కూడా యూనిఫైడ్ సర్వీసెస్ కిందనే జరిగినాయి కాబట్టి, ప్రొవెన్షనలైజేషన్ అయింది కాబట్టి, ఆ ప్రొవెన్షనలైజేషన్ ఆధారంగానే రిక్రూట్మెంట్స్ జిల్లా పరిషత్తులో, గవర్నమెంట్లో కూడా జరిగినాయి కాబట్టి, మీరు కనుక యూనిఫైడ్ సర్వీసెస్ చేయాలనుకుంటే మీరు మీ సర్వీస్ రూల్స్కు అమెండ్మెంట్స్ ప్రతిపాదించి ప్రెసిడెంట్ యొక్క అసెంట్ తీసుకొని మీరు మీ రాష్ట్రాలలో యూనిఫైడ్ సర్వీసెస్ను అమలు చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో ఒక వెసులుబాటు ఇచ్చింది. ఆ వెసులుబాటును ఉపయోగించుకొని మనము సర్వీస్ రూల్స్కు అమెండ్మెంట్స్ను ప్రతిపాదిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మన ప్రతిపాదనలు పంపించాం. ఆ ప్రతిపాదనలు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్టివ్ కన్సిడరేషన్లో ఉంది. ఈరోజు మన శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా సండ్ర వెంకట వీరయ్య గారు కూడా త్వరగా దీన్ని తేల్చినట్లయితే చాలామందికి ప్రమోషన్లు వస్తాయన్నారు. మీతో నేను టోటల్గా ఏకీభవిస్తున్నాను. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన స్టాండ్ను తీసుకోవడంలో కొంత సమయం తీసుకున్నది. మన స్టాండ్ ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్ స్టాండ్ ఇంకో రకంగా ఉండడం వలన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ముందుకు వెళ్ళలేకపోయింది. అప్పుడు నేను కౌంటర్ పార్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టర్ గంటా శ్రీనివాసరావుతోని, అక్కడున్న ఎడ్యుకేషన్ సెక్రటరీ గారితో కూడా నేను మాట్లాడి, మేము తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో, ఏదైతే స్టాండ్ తీసుకున్నామో దాన్ని మీరు కూడా ఫాలో అయితేనే బాగుంటుంది, లేకుంటే ఫ్యూచర్లో అనేక రకాలైన లీగల్ లిటిగేషన్స్ వస్తాయని వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళ ద్వారా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మన లైన్లోనే ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు బోత్ ది స్టేట్స్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడు 2 రాష్ట్రాలు ఏవైతున్నాయో 2 రాష్ట్రాలు కూడా ఏకాభిప్రాయంతో యూనిఫైడ్ సర్వీసెస్ విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళింది కాబట్టి తప్పకుండా త్వరలోనే యూనిఫైడ్ సర్వీసెస్ సంబంధించిన ఆమోదం లభిస్తుంది. అందరి ఉపాధ్యాయులకు కూడా త్వరలో ప్రమోషన్స్ ఇస్తామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎయిడెడ్ పోస్టులకు సంబంధించి కూడా అధ్యక్ష, 2004లోనే, ఆనాడు 2004లో ఉన్న ప్రభుత్వము ఎయిడెడ్ పోస్టులు ఏవైతే వేకెన్సీస్ అరైజ్ అవుతున్నాయో వాటిని ఫిలప్ చేయకుండా బ్యాన్ పెట్టారు. ఆ బ్యాన్ ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నది. అందువలన ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్, వెదర్ స్కూల్స్ ఆర్ కాలేజెస్ అన్ని కూడా సఫర్ అవుతున్న మాట వాస్తవమే అధ్యక్ష. దాన్ని ప్రభుత్వం ఎగ్జామిన్ చేస్తున్నదని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు.
और हुकूमत SC, ST, BC और माइनॉरिटीज के साथ जो नाइंसाफी कर रही है, उनके तालीम को खराब कर कर और आज इस ऐवान में एक मुकम्मल और मौसर जवाब देने में मिनिस्टर साहब की नाकामी पर